హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 ట్రయాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 7.1 నుండి 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడు? లైన్ ఎల్ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ అన్ యాంగిల్ ఏ అండ్ బి ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ఎల్. బీపీ అండ్ బీక్యూ ఆర్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ బి టు ద ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఏ. షో దట్ ట్రయాంగిల్ ఏపీబీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏక్యూబీ. సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయమన్నాడు? బీపీ ఈక్వల్ టు బీక్యూ. ఓకేనా? ఆర్ ఇంకేమన్నాడు? బీ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నాడు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు కదా. దీంట్లో ఇక్కడ ఎల్ అనేటువంటిది ఒక లైన్. ఓకే, ఎల్ అనేటువంటిది ఒక లైన్. ఈ ఎల్ అనే లైన్ ఇక్కడ ఏ ఉంది కదా, ఏ నుండి వెళ్తుంది. ఎల్ అనే లైన్ ఏ అనే యాంగిల్ని ఇది బైసెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? బైసెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఈ ఎల్ అనే లైన్ పైనే బి అనేది ఒక పాయింట్ తీసుకోమన్నాడు. నెక్స్ట్ ఈ లైన్ నుండి బీపీ బీక్యూ అనేవి 2 పర్పెండిక్యులర్స్ తీసుకున్నాం ఇక్కడ బి నుండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంకేమన్నాడు? బి టు ద ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఏ. షో దట్ ఏపీబీ అనేది ఏక్యూబీకి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయమన్నాడు ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఈ బీపీ ఈక్వల్ టు బీక్యూ అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? ఫస్ట్ రాద్దాం చూడండి ఎలా రాయాలి. ఫస్ట్ ఎల్ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ an angle A. Next, BP and BQ are perpendiculars. BP and BQ are perpendiculars. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? ట్రయాంగిల్ ఏపీబీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏక్యూబీ. సెకండ్ వన్ బీపీ ఈక్వల్ టు బీక్యూ. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ ఏపీబీ అనేది ఏక్యూబీకి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ అండ్ ఏక్యూబీలో ఫస్ట్ చూడండి, ఏపీబీ ఈ ట్రయాంగిల్ కదా, అలానే ఏక్యూబీలో రెండిట్లలో కూడా ఏబీ అనేటువంటిది కామన్ సైడ్ ఉంది. అంతేనా? రెండు ట్రయాంగిల్స్లో ఏబీ ఉంది కదా, సో అది రాద్దాం. ఏబీ ఈక్వల్ టు ఏబీ కామన్ సైడ్. ఓకేనా? ఏబీ ఈక్వల్ టు ఏబీ కామన్ సైడ్. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ పీ దగ్గర ఎంత యాంగిల్ ఉంది? 90 degrees. పర్పెండిక్యులర్ అంటే 90 degrees కదా, సో ఇక్కడ క్యూ దగ్గర ఎంత యాంగిల్ ఉంది? 90 degrees. అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు యాంగిల్ ఏక్యూబీ. ఓకేనా? రీజన్ ఏంటి? ఈచ్ 90 degrees. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు ఏపీబీ ఏక్యూబీలో ఏ అనేటువంటి యాంగిల్ని ఈ ఎల్ అనే లైన్ ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది కదా ఏ అనే యాంగిల్ని. సో బైసెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తుందని అర్థం కదా. అంటే అప్పుడు ఏమని రాయొచ్చు? యాంగిల్ BABAQ ఈక్వల్ టు యాంగిల్ BAP. ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది, అంతే కదా. సో యాంగిల్ BAP. రీజన్ వచ్చేసి ఏంటి? ఎల్ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ an angle A. ఓకేనా? సో ఇక్కడ ఇదేంటి? సైడ్, ఇది యాంగిల్, ఇది యాంగిల్. ఓకేనా? సో సైడ్ యాంగిల్ అంటే బై యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ రూల్ ఏమవుతుంది? కాంగ్రుయెన్సీ రూల్ ట్రయాంగిల్ ఏపీబీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏక్యూబీ. ఓకేనా? ఏపీబీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏక్యూబీ అయింది. సో ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది. సెకండ్ వన్ ఏమన్నాడు? బీపీ ఈక్వల్ టు బీక్యూ అన్నాడు. సో బీపీ ఈక్వల్ టు బీక్యూ అంటే ఇందులో బీపీ అనేది ఈ ఏపీబీలో ఉన్నటువంటి ఒక సైడ్, ఏక్యూబీలో బీక్యూ అనేది ఒక సైడ్ ఉంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు, ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ కానీ లేకపోతే యాంగిల్స్ కానీ ఈక్వల్ కదా.
అంటే ఇప్పుడు ఇందులో బీపీ అనేది ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి సైడ్, బీక్యూ అనేదేమో ఏక్యూబీలో ఉన్నటువంటి సైడ్. ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి, పక్క పక్కన ఉన్నటువంటి సైడ్స్. సో ఇట్లా ఉన్నప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకేనా. దేర్ఫోర్ బీపీ ఈక్వల్ టు బీక్యూ. రీజన్ వచ్చేసి ఏంటి, బై సిపిసిటీ. ఓకేనా, బై సిపిసిటీ. హెన్స్ ప్రూవ్డ్. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి. ఇన్ ఫిగర్ ఏసీ ఈక్వల్ టు ఏఈ, ఏబి ఈక్వల్ టు ఏడి అండ్ యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి, షో దట్ బీసీ ఈక్వల్ టు డిఈ అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఏబిడి, ఏడిసి, ఇంకొకటి వచ్చేసి ఏడిఈ, ఇంకొకటి డిసిఈ. సో దీంట్లో ఏసీ ఈక్వల్ టు ఏఈ అన్నాడు. ఏసీ అంటే ఈ సైడ్ కదా, ఏసీ ఈక్వల్ టు ఏఈ. అలానే ఏబి అంటే ఇది కదా, ఏబి ఈక్వల్ టు ఏడి. ఇంకేమన్నాడు, అండ్ బిఏడి ఈక్వల్ టు ఈఏసి. బిఏడి అంటే బిఏడి ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈఏసి ఈ యాంగిల్. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, షో దట్ బీసీ ఈక్వల్ టు డిఈ. ఈ బీసీ ఈక్వల్ టు డిఈ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. గివెన్ ఏసీ ఈక్వల్ టు ఏఈ అండ్ ఏబి ఈక్వల్ టు ఏడి. ఓకేనా, ఏబి ఈక్వల్ టు ఏడి. సో ఫస్ట్ మనకి ఈ బీసీ ఈక్వల్ టు డిఈ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. సో కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసిన తర్వాత దాని నుండి ఇది రాద్దాం అనమాట. సో ఫస్ట్ ఇందులో ఇన్ ట్రయాంగిల్, ఇక్కడ చూడండి, బిఏడి యాంగిల్ బిఏడి ప్లస్ యాంగిల్, మనకి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలంటే మనకి ఇది ఒక సైడ్ మాత్రమే ఉంది, బిఏడి ఒకటే ఉంది, దీంట్లో ఈఏసి ఉంది. కానీ ఇది మిస్ అయింది కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్కి నేను ఈ సైడ్ని యాంగిల్, ఈ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని యాడ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, బిఏడి ప్లస్ యాంగిల్ డిఏసి ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి ప్లస్ డిఏసి. బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, బిఏడి ప్లస్ డిఏసి అంటే బిఏడి ప్లస్ డిఏసి అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, యాంగిల్ బిఏసి అవుతుంది. యాంగిల్ బిఏసి ఈక్వల్ టు ఇక్కడ ఈఏసి ప్లస్ డిఏసి అంటే ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ వస్తుంది, టోటల్ వస్తుంది కదా, అంటే టోటల్ ఏంటి, యాంగిల్ ఈఏడి. ఓకేనా, యాంగిల్ ఈఏడి. ఓకేనా. సో ఇప్పుడు రాద్దాం చూడండి. బిఏడి అంటే బిఏసి అంటే ఈ టోటల్ యాంగిల్ ఈక్వల్ టు ఈఏడి ఈ యాంగిల్ వచ్చింది కదా. సో అలానే ఏసీ ఈక్వల్ టు ఏఈ ఒకటి వచ్చింది. ఏసీ ఈక్వల్ టు ఏఈ అనేది సైడ్, ఏబి ఈక్వల్ టు ఏడి అనేది కూడా సైడే కదా. ఇవన్నీ కూడా గివెన్ స్టేట్మెంట్స్, గివెన్. ఓకేనా. సో ఇది సైడ్, ఇది సైడ్, ఇది వచ్చేసి ఏంటి, యాంగిల్ కదా, బిఏసి ఈక్వల్ టు యాంగిల్ ఈఏడి అనేది యాంగిల్. ఓకేనా, ఇది యాంగిల్. సో దేర్ఫోర్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ రూల్, triangle BAC is congruent to BAC is congruent to triangle EAD. ఓకేనా, ట్రయాంగిల్ EAD. సో ఇది ఇప్పుడు ఇది కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసాం. మనకి కాకపోతే ఏం ప్రూవ్ చేయమన్నాడు, దీంట్లో BC ఈక్వల్ టు DE అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, BAC ట్రయాంగిల్లో BC అనేది ఒక సైడ్ ఉంది కదా, అలానే ఈఏడిలో డిఈ అనేది కూడా ఒక సైడ్. సో ఈ 2 సైడ్స్ కూడా పక్క పక్కన ఉన్నటువంటి సైడ్స్. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ కదా, అంతే కదా. దాని యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు. అప్పుడు ఏం రాయాలి, దేర్ఫోర్ BC ఈక్వల్ టు డిఈ.
బై సిపిసిటి. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.